ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 పేతురు 1వ అధ్యాయము 23-24 వచనములు. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8 వచనములు. సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. మనిషి జీవితం గడ్డి పువ్వు వంటిది. దాని అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. సీతాకోక చిలుకలు ఆ పువ్వుల మీద వ్రాలుతూ ప్రకృతికి మరింత అందాన్నిస్తాయి. అంత అందమైన గడ్డి పువ్వులు సాయంకాలానికి ఎండిపోయి రాలిపోతాయి. ఉదయం చూచిన పువ్వులు ఇవేనా అంటూ ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. అంతేకాదు, రాలిన ఆ పుష్పం వీచే గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుంది. మానవ జీవితము కూడా అంతే. ధనమున్నా, బలమున్నా గాని ఏ క్షణాన వాడిపోతుందో, మరి ఏ క్షణాన రాలిపోతుందో. ఇంతకీ అల్పమైన జీవితం కోసం ఇంతటి పోరాటం అవసరమంటారా? పొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురించుదురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. 90వ కీర్తన 5-6 వచనములు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి విచ్చగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. కీర్తనలు 103:15-16 వచనములు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా తని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. యాకోబు 1వ అధ్యాయము 11వ వచనం. అయితే దేవుని వాక్యం వాడిపోని విత్తనం. అది హృదయంలో పడి మొలకెత్తితే నూతన జన్మ కలుగుతుంది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యం వాక్య వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు 1వ అధ్యాయము 18వ వచనం. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే, అశాశ్వతమే. అయితే దేవుని వాక్యము ద్వారా నూతన జన్మ పొందిన వారు మాత్రం శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తారు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, 3 నాళ్ల ముచ్చట కోసం నీవు పడే తపనను వీడి శాశ్వత జీవం కొరకు నీవు ప్రభువు చెంత చేరాలి. నీవంటావు, నాకు బలముంది, జీవించాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ నీవు అనుకున్నట్లు అన్ని జరిగితే అది జీవితమే కాదు. ఒకవేళ నీవు అనుకున్నట్లే అన్ని జరిగినా నీ ప్రాణం మాత్రం నీ చేతుల్లో లేదు. దానిని నీ స్వాధీనంలోకి నీవు తెచ్చుకోలేవు. పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ 150 సంవత్సరములు జీవించాలని 12 మంది వైద్యుల పర్యవేక్షణలో తాను తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. చివరకు సగటు మనిషి జీవిత కాలాన్ని కూడా అందుకోలేకపోయి 51వ సంవత్సరాలకే తన జీవితాన్ని ముగించాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ 33 సంవత్సరాలకే జీవితాన్ని ముగించాడు. తన మరణాన్ని వైద్యులు సహితం ఆపలేకపోయారనే విషయం ప్రపంచానికి తెలియచెప్పడం కోసం తన మరణించిన తర్వాత తన శవపేటికను వైద్యులే మోయాలని చెప్పాడు. అయితే కనుమూయక ముందే నీకొక విషయం అర్థం కావాలి. నీవు జీవించే జీవితం అశాశ్వతమైనదని,
నీ మరణము తర్వాత శాశ్వతమైన జీవం ఉన్నదని, శరీరముతో నీవు జీవించినప్పుడు నీవు చేసిన క్రియలే నీవు నిత్య మరణములోనైనా నిత్య జీవములైనా ఉండాలనే విషయాన్ని నిర్ణయిస్తాయనే విషయం మీకు స్పష్టంగా తెలియాలి. నిత్య జీవం, నిత్య మరణం ఉన్నాయని ఎవరు చూశారంటూ వాదించే ప్రయత్నం నువ్వు చేయొద్దు. నీవు పుట్టక ముందే భూమి అంటూ ఒకటి ఉందని నీకు తెలియదు కదా, పుట్టాకే నీకు తెలిసింది. అట్లనే నిత్య జీవం, నిత్య మరణం ఉన్నాయని ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. మరణించాక మాత్రం నీకు తప్పక తెలుస్తుంది. అప్పుడు తెలుసుకోవచ్చులే అనుకోవడానికి అంటూ నీకు ఏమీ మిగిలి ఉండదు. అప్పుడు తెలుసుకున్నా నీకేమీ ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడే నీకు తెలియాలి. అంతేకాదు, సాటి మనిషిని ప్రేమించలేని నీవు నిత్య జీవానికి అనర్హుడు అనే విషయం కూడా నీకు స్పష్టంగా తెలియాలి. చివరిగా, నిత్య జీవానికి చేరని జీవితానికి సార్థకత లేదనే విషయం నీకు గ్రహింపులోకి రావాలి. కత్తి పట్టిన వాడు దానికే బలి కావాల్సి వస్తుంది. కాబట్టి నీవు చేస్తున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇప్పటి వరకు 3 నాళ్ల ముచ్చట కొరకు నీవు పడే తపనను వీడి శాశ్వత జీవం కొరకు ప్రభు చెంత చేరు. ఆ రీతిగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. దీని అవసరతలు, దీని అక్కరలు మీరు తీర్చండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి. అదే విధంగా చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి తగు భద్రతను మీరు దయచేయండి. అదే విధంగా ఈ కరోనా టైంలో ప్రభువా, అనేక బాధల చేత ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు ఆశ్రయముగా మీరుండండి నాయన. అనేక వ్యాధుల చేత బాధపడుచున్న నీ బిడ్డల మీద నీ గాయపడిన హస్తమును వేయండి ప్రభువా. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. అలాగే దూరదేశంలో ఉండి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి బలపరిచి ప్రభు, వారికి కావలసిన నీ కృపని సమృద్ధిగా మీరు అనుగ్రహించండి తండ్రి. నీ రాకడి కొరకు మేము సిద్ధపడడానికి నీ కృప దయచేయండి. ఈ లోక మాలిన్యము మాకు అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ రాజ్యం వైపు చూసే కృప మా అందరికీ మీరు సమృద్ధిగా అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9173775559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.